నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోను. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. కమిషనర్ రాహుల్ మీనా. ఉత్తమ ప్రదర్శనతో జిల్లాకు పేరు తేవాలి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బుల్లిరాజు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన పైశాచికత్వం చూసి షాక్ అయ్యానని, రాజకీయాలంటే ఏంటో తెలియని చిన్న పిల్లల చేత కత్తులు పట్టించి నడిరోడ్డుపై మేకపోతులను బలిస్తూ రక్తం చల్లుతూ రప్పారప్ప అంటూ తిరగడం ఏంటని ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. వారి ఇంట్లో పిల్లల చేత కూడా ఇలాగే కత్తులు పట్టిస్తారని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఆర్యపురం టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సోమవారం ఉదయం ఎమ్మెల్యే వాసు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ తన పిల్లలను లండన్ ఇతర దేశాల్లో చదివిస్తున్నారని, వారి పిల్లలు బాగుండాలి, మిగిలిన వారి పిల్లలు కేసుల్లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరగాలనే రీతిలో జగన్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. 341 మంది 3,28,00,000 చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే 341 మందికి 3,28,00,000 ఈ కూటమి ప్రభుత్వం సాయం చేసిందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున 49 చెక్కులు, 5 LOCలు మొత్తంగా కలిపి 34,70,000 రూపాయలు సాయాన్ని ఇప్పుడు అందిస్తా ఉన్నాం. అయిపోయి ఇప్పుడే చెప్తా ఉన్నారు, పేరు నాని అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా తెలియట్లేదు ఆ మనిషి. సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయాల చుట్టూ తిరుగుతూ పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయట, ఎవరికి రావట్లేదట. అమ్మ, మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా? ఏనా అయ్యిందా? ఏమి అవలా. మీరు రావడం, ఇవ్వడం, మేము పెట్టడం, మీకు 1.5-2 నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా? మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా. నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలోనే 3,61,00,000 ఇచ్చున్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది, ఎంతమంది ప్రజలను ఆదుకుంటామన్నా. వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చూడలేక ఓర్వలేని తనంతో ఇవా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన? ఇంతలా తిరగాలి, పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలకు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో, ఏం తిరుగుతాంలే అని నిస్సహాయ స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది. మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరంతా ప్రభుత్వంలో ప్రజలు తెలుసు. వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళని బెదిరిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాలేజ్ దగ్గర కాంప్లిమెంట్ స్టార్ట్ చేద్దాం సార్. కథలు ముందు దీంట్లో మాట్లాడచ్చు కదా. మీడియా వారికి నమస్కారం. అనేకమైన సంస్థలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలకి మేలు చేయగలిగినప్పుడే నాయకుడిగా మనందరికీ ఒక గుర్తింపు ఇక్కడ పేపర్ మీద వ్యాపార సంస్థలు ఉన్నాయి. CSR నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్, ఈరోజు కేవలం ఈ 16 నెలల్లో 7,39,00,000. మోరంపూడిలో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి 30 లక్షలు తీసుకొచ్చాం. వర్క్ ప్రారంభం అవుతా ఉంది 10th క్లాస్ పిల్లల కోసం. శ్యామలంబస్కర్ కూడా 30 లక్షలు అతి దగ్గరలో 10th క్లాస్ పిల్లలకి రూములు కట్టించుకునే కార్యక్రమాన్ని శ్రీకారం
తీసుకోబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మండపం 35 లక్షలతో ఇప్పుడు పనులు అవుతా ఉన్నాయి. జెండా మోస్తున్న నాయకులు కార్యకర్తలు అడగండి, మేమైనా కత్తులు పట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపలు కూడా కత్తులు పట్టమనండి అని అడగండి. మీరు జెండా మోసే ప్రతి చోట వాళ్ళ నాయకులు, మీ నాయకులను అడగండి, మేమైనా జెండాలు కొట్టి తొళ్ళ కొట్టాలి, మీరు మీ పిల్లలు కూడా రండి తొళ్ళ కొట్టండి, రప్ప రప్ప అనండి అని అనమనండి. ఓ పక్కన మీరు ఇలాగ ఇంత విధ్వంసం చేస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులేమో మా నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నుంచి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న మాధవ్ గారు, క్రమశిక్షణ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా గౌరవపరంగా ప్రవర్తించాలి, వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదని మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు. మా విధానం ఏమో ఎలా ఉంది, వైసీపీ విధానం ఏమో రప్పరప్పలా ఉంది. ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే వైసీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏంటి విధానం అన్నది. కొంతమంది ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సిటీలో ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాం. చట్టపరంగా ఎవరైనా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించట్లేదు. మీరు మొన్నే చెప్పాం, రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైన ప్రాంతాల్లో తప్పు చేస్తున్న వాళ్ళందరిపైన షీట్లు ఓపెన్ చేయించాం. అక్కడతో ఆగదు, పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడబోము. పీడీ యాక్ట్ తర్వాత కూడా అవసరం అనుకుంటే నగర బహిష్కరణ కూడా వెళ్తాం. అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. బైకులు డబా 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 సౌండ్లు చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి ర్యాలీలో వెళ్తూ ఉన్నప్పుడు నా తమ్ముళ్ళు చేసే సరదాలకి నాకు ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ ఆనందం కొంతమందికి ఇబ్బందిగా అవుతా ఉంది. ఆ సౌండ్లకి కొంతమంది ఇళ్లలో పెద్దవారు ఇబ్బంది పడతా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వక్క సాగు, విలువ జోడింపు, మార్కెటింగ్ పై రైతులు, వ్యాపారుల సమ్మేళనం, FPO ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మండపేట మండలం వేములపల్లి భవానీ గార్డెన్స్ లో జనవరి 5న సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆదర్శ రైతు దొరయ్య చౌదరి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఉప్పులపాటి చక్రపాణి, టి బాలాజీ కుమార్ తదితరులు మాట్లాడారు. కొబ్బరిలో అంతర పంటగా వక్కను గత 15 సంవత్సరాల నుంచి తాము సాగు చేస్తున్నామని, అయితే ప్రభుత్వం ఉద్యానవన శాఖ సహకరిస్తే, వక్క సాగుకి సహకరిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సదస్సులో వక్క సాగులో ఆసక్తి ఉన్న రైతులకు శాస్త్రీయ అవగాహన, అనుభవజ్ఞుల మార్గదర్శకం, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కు సంయుక్త FPO ఏర్పాటుకు చర్చిస్తామన్నారు. వక్క సాగు బాగుంది, ఆ వక్క అంతర పంటగా రాకపోతే మన ఏరియాలో కొబ్బరి తోటలు అసలు ఉండేవి కాదండి. కొబ్బరి ఆదాయం చాలా తక్కువ వస్తుంది. కొబ్బరి తోటలు తీసేస్తున్న క్రమంలో 94లో కోకో వచ్చి నిలబెట్టిందండి అంతర పంటగా కొబ్బరిని. ఆ తర్వాత వక్క వచ్చి కొబ్బరి తోటలని తీయకుండా కొద్దిగా సస్టైన్ చేసినాయండి. కాబట్టి ఒక్క తోటని, ఒక్క సాగుని ప్రభుత్వం వారు గుర్తించి దానికి సరిపడా సపోర్ట్ కానీ, అన్నీ కూడా మంచి విత్తనాలు, మొక్కలు కానీ, నర్సరీలు పెంచడానికి సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం నుంచి రైతులందరినీ సంఘటన చేసి రేపు జనవరి 5వ తారీఖున ద్వారపూడిలో మా ఆదర్శ రైతు అయినటువంటి దొరయ్య చౌదరి గారి తోటలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రభుత్వం వారికి కూడా ఒక సందేశం ఇద్దామని మీ ప్రెస్ వారి ద్వారా మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వం గుర్తింపు లేదు. డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు కూడా చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీని మీద ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం మాత్రం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ కర్ణాటకలో దీనికి ఒక బోర్డు ఉంది, దీనికి అసోసియేషన్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కానీ, వాల్యుయేషన్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ ద్వారా రైతులు అద్భుతమైన ఫెసిలిటీస్ పొందుతున్నారు. ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి మనం కూడా కర్ణాటకలాగానే ఒక FPO కానీ, అసోసియేషన్ కానీ ఫార్మ్ చేసి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, దీని ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఎవరో ఒకరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాబట్టి మేము కొంతమంది అందరినీ ఏకం చేసి మన పెద్దల నాయకత్వంలో ఈ యొక్క ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. లాస్ట్ 25 years నుంచి నేను సాల్వ్ చేస్తున్నానండి. అంటే ఈ జనవరి 5ని మొత్తం
స్టేట్లో ఇంతవరకు ఏదైతే వేస్తున్నారో ఎవరికి కూడా ఒకరు కూడా తెలియదు. జనవరి 5ని ఒక వర్క్ మీద సెమినార్ ఏర్పాటు చేస్తున్నారండి. అంటే చాలామంది రైతులు వస్తారని ఆశిస్తున్నాం. దీనికి సిబిసిఆర్ఐ డైరెక్టర్ గారు చౌదరి గారు వస్తున్నారండి. రెండవ వారు హార్టికల్చర్ కమిషనర్ చేసి చిరంజీవి చౌదరి గారు, ఇప్పుడు మళ్ళీ వేరే ఫుడ్ క్రాస్ ఇండస్ట్రీస్ మీద సెక్రటరీగా వారు కూడా వస్తున్నారని వచ్చే నెల 2 నుండి 5వ తేదీ వరకు భీమవరం జిల్లా వీరవాసరంలో జరిగే అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు పేరు తేవాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు పేర్కొన్నారు. అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ టోర్నమెంట్కు హాజరయ్యే జిల్లా జట్టును సోమవారం ఎంపిక చేశారు. స్థానిక ఎస్కేవిట్ కళాశాలలో ఎంపిక కార్యక్రమం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని 19 మండలాల నుండి కబడ్డీ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ భీమవరంలో 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే 72వ మహిళల అంతర్ జిల్లాల కబడ్డీ టోర్నమెంట్లో జిల్లా నుండి పాల్గొనే జట్టును ఎంపిక చేయడం జరిగిందన్నారు. 72వ అంతర్ జిల్లా మహిళా కబడ్డీ పోటీలకు మన ఈస్ట్ గోదావరి జిల్లా తరపు నుంచి క్రీడాకారులని ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క క్రీడాకారులు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ భీమవరం జిల్లా వీరవాసంలో ఈ నెల జనవరి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా అంతర్జిల్లా స్టేట్ మీట్ జరుగుతుంది. దానికి 25 జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు అక్కడికి వస్తారు. వాళ్ళతో పాటు మన క్రీడాకారులను కూడా తీసుకెళ్ళడం ప్రథమంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది ఓపెన్ 75 కేజీలు బరువుతో వయసుతో నిమిత్తం ఇది. ఈ మహిళల్ని మన జిల్లా నుంచి మొట్టమొదటి ఎంపిక అనమాట. మన జిల్లా నుంచి ఎంపిక జరగడం తీసుకెళ్ళడం కూడా ఇక్కడ ఇంతమంది పీడీలు క్రీడాకారులు అలాగే ఇక్కడ మాకు సెలక్షన్ ఇచ్చేటటువంటి ప్రిన్సిపాల్ గారికి ఈ కాలేజీ పీడీ గారు అయినటువంటి కిషోర్ బాబు గారికి యోగేశ్వర గారికి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైడ్కి వెళ్తే పాయింట్ తీసుకొస్తాను. రైడ్కి వెళ్ళి పాయింట్ తీసుకొస్తాను. బయటికి రాని సెంటర్ తిరిగి సెంటర్ తిరిగి ఆ తర్వాత మారుతా వచ్చు అంటే ఇది ఓన్లీ డిఫెండర్లు చెక్ చేస్తున్నారు. రైడ్ తర్వాత వచ్చుకుంటూ అట్లా బట్టలు
ఇంజూరీ అయిపోతే కబడ్డీలో హలో ఎస్కేవిటీ అదే స్పాట్ ఆఫ్ తిప్పుతో పూర్తిగా తిప్పు ఆర్డర్ దిగాల ఆర్డర్ దిగితే బ్యాగ్ లోపలికి వస్తుంది మా లెఫ్ట్ కార్నర్ యాంకిల్ చేయడమా పడుతుందా రెడీ ఆడాలి యాంకిల్ చేయండి యాంకిల్ డైరెక్ట్ సెంటర్ నిలబడుతుంది రైట్ అతడు మళ్ళీ పోయింది బ్లాక్ మళ్ళీ పోయింది లేదు ఆడాడు అయ్యి చూడు కొత్తలే అతనితో పట్టుకుని రాఘవే అతనితో పట్టు సేఫ్ ఇప్పుడు తిరగాలి ఈ పిల్లతో పాటు వెళ్ళాలి నువ్వు కూడా దొరికితే యాంకులు అదే ఎక్కువ వెనకుండా మీరు మా రైడర్స్ యాంకిల్ దొరికి పెట్టి చైన్లో పడుతుంది చిన్నపిల్ల 2 పాయింట్ అది పడేకన్నా నువ్వు ఆగిపో గాడు గాడు నేను అనుభవించండి కాల్ కాల్ బ్లాక్ కార్డ్ చూసుకో చూడట్లేదు వెనక చూడు
అదే అప్పుడు చేద్దాం అది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల నమోదు ప్రక్రియ, వాటి పరిష్కార మార్గాలను మరింత పటిష్టం చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం 16 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 7, రెవెన్యూకి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 4, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి 1, వార్డు సచివాలయాలకు సంబంధించి 1, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 1 ఉన్నాయి. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్ వాటికి సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలను చూపాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. బాబు జామపేట సచివాలయం అడ్మిన్ సెక్రటరీని ఒకసారి వీసీలో జామపేట బాబు మాట్లాడమని చెప్పమ్మా. అడ్మిన్ సెక్రటరీ మీకే బాబు రామా. స్థానిక ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాలుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ కు ఈ వారం జగంపేట మండల రాజపూడి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జామి రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేఖా బులిరాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానమని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తుంటే జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఏర్పాటయ్యే వరకు దాతల సహకారంతో 4.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రపంచంలో అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. అన్నదాన సుఖీ భవ. మానవుడు జీవించాలన్నా, మానవుడు మనుగడ సాగించాలన్నా, శరీరం నిలబడాలన్నా అన్నదానమే గొప్పది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనాన్ని అందించడం జరిగింది. మన గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదల పొట్టమే కొట్టి అన్నా క్యాంటీన్లు ఆపేయడం జరిగింది. పేదల పొట్టమే కొట్టడం వల్ల ఆ పాపాన్ని శాపంగా మారి సబ్సిడీ సీట్లతో పక్కపోవడం జరిగింది. అప్పటి నుంచి మన జ్యోతుల నెహ్రూ గారు, అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయాలి, ప్రతి పేదవాడికి అన్నదానం చేసి వాళ్ళ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో సుమారు 4 సంవత్సరాల నుంచి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ప్రతి పేదవాడికి ప్రతి సోమవారం కూడా అన్నదానాన్ని చేస్తూ దాతలు మరియు నాయకుల సహకారంతో ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజుగుడి వాస్తవ్యులు జామి రాంబాబు గారి కీర్తిశేషులు జామి రాంబాబు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ అన్నదానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మన ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టి జగ్గంపేటకి ప్రభుత్వం ద్వారా ఒక అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు 3 పూటలు 5 రూపాయలకి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే పథకాన్ని త్వరలో పంటకు వెళ్ళిన తర్వాత మన ప్రీతమ శాసనసభ్యులు మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి చేతుల మీదుగా నూతనంగా అన్న క్యాంటీన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోను. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. కమిషనర్ రాహుల్ మీనా. ఉత్తమ ప్రదర్శనతో జిల్లాకు పేరు తేవాలి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బుల్లిరాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.